హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా ఈరోజు వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం. సో ఈరోజు అయితే సివిల్ వాళ్ళకి ఫిజిక్స్ ఎగ్జామినేషన్ అయింది. సివిల్ అండ్ సిఎంఈ కంబైన్డ్గా ఫిజిక్స్ ఎగ్జామినేషన్ అయింది. దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ కమింగ్ వచ్చే బ్రాంచెస్కి ఫిజిక్స్ పేపర్, ఈ పేపర్ చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మొన్న ఎగ్జామ్ అయిన ఫిజిక్స్ పేపర్స్ కూడా మన ఛానల్లోనే వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. అది ఈరోజు థర్డ్ టైం అయింది ఫిజిక్స్ పేపర్ సివిల్ సిఎంఈ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా 2 బ్రాంచ్లకు మిగిలి ఉన్నాయి కదా, 2 బ్రాంచ్ల వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుంది, చూడండి. ఓకేనా? సో నిన్న ఆటోమొబైల్ వాళ్ళ పేపర్ చాలా టఫ్ అడిగాడు. మళ్ళీ ఈరోజు చూసుకున్నట్టయితే సివిల్ సిఎంఈ వాళ్ళ పేపర్ మోడరేట్గా అడిగాడు, అంత టఫ్నెస్ ఏం లేదు పేపర్లో. సో చూడండి, డిఫైన్ ద టర్మ్స్ యూనిట్, డైమెన్షన్, ఎర్రర్ ఇన్ మెజర్మెంట్, డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టర్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్, define oblique projection and give 2 examples, state any 3 laws of friction, define kinetic energy, write its SI unit and example, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత ఇక్కడ ఒక సమ్ అడిగాడు. ఆ తర్వాత ఫైండ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ఆబ్స్టికల్ టు హియర్ అండ్ ఎకో, సౌండ్ నుంచి కూడా ఒక సమ్ అడిగాడు. థర్మోడైనమిక్స్ నుండి ఒక సమ్, సోర్స్ నుండి ఒక సమ్ అడిగాడు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమ్స్ చూసేటప్పుడు. ఆ తర్వాత చూద్దాం, ఇక్కడ మనం డిఫైన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ రైట్ ఇట్ ఎస్ఐ యూనిట్స్. ఆ తర్వాత డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్స్ అండ్ రైట్ ఇట్ ఫార్ములా అండ్ ఎస్ఐ యూనిట్. సో నెక్స్ట్ వచ్చే బ్రాంచెస్ వాళ్ళకి ఫిజిక్స్ కనుక ఎలా చదవాలి అని భయంగా ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫిజిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఒకటి ఉంది, ఆల్రెడీ చేసున్నాను. నెక్స్ట్ కమింగ్ బ్రాంచెస్ వాళ్ళు అయితే చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్రాంచెస్ వాళ్ళకి ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫిజిక్స్కి సంబంధించి ఫిజిక్స్లో షార్ట్స్ పక్కన పెడితే, షార్ట్స్లో కూడా కొన్ని అడుగుతున్నాడు, బట్ ఎస్ఏస్ అయితే ప్రీవియస్ ఆల్రెడీ 2 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ఇది ఒక 3rd క్వశ్చన్ పేపర్. ఈ 3 క్వశ్చన్ పేపర్స్ చూసుకొని వెళ్ళండి. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, నిన్న అడిగిన పేపర్ నుండి మళ్ళీ ఈరోజు అడిగాడు, మొన్న అడిగిన పేపర్ నుంచి కూడా ఈరోజు క్వశ్చన్ అడిగాడు ఎస్ఎస్లో. సో అందుకనే రిపీట్ అవుతున్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇప్పుడు ఎస్ఎస్ చూద్దాం. స్టేట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, అబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఫస్ట్ రోజు ఐ థింక్ సో మెకానికల్కి అయినట్టుంది ఎగ్జామినేషన్ ఫిజిక్స్. ఆ రోజు పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎస్ఏ క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ ఈ రోజు అడిగాడు సిఎంఈ సివిల్ వాళ్ళకి. ఆ తర్వాత ఆర్ కింద derive an expression for time of flight and horizontal range of projectile in case of oblique projection. ఇది ఫస్ట్ టైం అడిగాడు. ఆ తర్వాత యాక్సలరేషన్ ఆఫ్ బాడీ, వెలాసిటీ అట్ ద బాటమ్ ఆఫ్ ది ప్లేన్, టైమ్ టేకెన్ బై ట్రీస్ టు ద బాటమ్. సో ఇదంతా క్వశ్చన్, ఇది సమ్ అడిగాడు. ఆ తర్వాత ఆర్ కింద స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇది కూడా ఫస్ట్ ఎగ్జామ్ మెకానికల్ వాళ్ళకి అడిగినట్టున్నాడు, సేమ్ క్వశ్చన్ అడిగాడు ఐ థింక్ సో. కానీ మొన్న అడిగితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడిగాడు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీది. ఆ తర్వాత 13A చూద్దాం. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఆల్రెడీ నేను చెప్పున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో, ఈ క్వశ్చన్ ఇన్ని రోజులు రాలేదు, ఈ రోజు అయితే వచ్చింది. ఓకేనా? సో చూసుకోండి. డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ n మోల్స్ ఆఫ్ గ్యాస్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇచ్చాడు అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R ఫైండ్ చేయమంటున్నాడు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అయితే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, ఎక్కడో దగ్గర నిన్న అడిగాడు, మొన్న అడిగాడు, ఈరోజు అడుగుతున్నాడు. సో ఇదైతే మీరు చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మెన్షన్ ఎనీ 4 మెథడ్స్ టు మినిమైజ్ నాయిస్ పొల్యూషన్ అండ్ రైట్ ఎనీ అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. రోజు నాయిస్ పొల్యూషన్ కోసం అడుగుతున్నాడు. ఇప్పటికీ 3 ఎగ్జామినేషన్స్ అయ్యాయి, ఫిజిక్స్ పేపర్ 3 అయ్యాయి. ఆ ఫిజిక్స్ 3 బ్రాంచ్లకు కూడా నాయిస్ పొల్యూషన్, ఒకరికేమో ఫస్ట్ ఎగ్జామ్ రోజు కాజెస్ అడిగాడు, నిన్న ఇంకొక వేరే ప్రివెన్షన్ మెథడ్స్ సంథింగ్ అలా అడుగుతున్నాడు, ఈ రోజేమో మెథడ్స్ టు మినిమైజ్ నాయిస్ పొల్యూషన్ అన్నాడు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే బ్రాంచ్కి కూడా నాయిస్ పొల్యూషన్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఆ తర్వాత స్టేట్ హూక్స్ లా ఇన్ ఎలాస్టిసిటీ అండ్ అబ్టైన్ ద న్యూటన్స్ ఫార్ములా ఫర్ విస్కస్ ఫోర్స్ అండ్ హెన్స్ డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ. సో ఇదొక క్వశ్చన్ ఆర్ కింద. తర్వాత డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ అ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ 60 AM హ్యాస్ అ లెంత్ 0.2 m. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడైతే బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ మాత్రం ఎక్స్ప్రెషన్ మీకు ఎక్కడ అడిగాడు అంటే మెకానికల్ వాళ్ళ పేపర్లో అడిగాడు వీట్స్టోన్ బ్రిడ్జ్, దానికి కింద సమ్మను మాత్రం అడగలేదు, దానికి సమ్ అటాచ్ చేసి ఇచ్చాడు. మీకు అర్థమైంది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టుగానే అడిగేస్తున్నాడు అని అర్థమైంది నాకైతే చూసిన తర్వాత. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ చదువుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకపోయినా ఇప్పుడు ఈ గ్యాప్లో అడిగిన 3 క్వశ్చన్ పేపర్ల నుండి మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు. సో చూడండి, వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ అడిగాడు, 4 మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్ అడిగాడు, ఆ తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అడిగాడు,
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అడిగాడు, పారలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్ అడిగాడు. ఇన్ని క్వశ్చన్స్ ప్రతి ఎస్సేలో ఏదో క్వశ్చన్ రిపీటెడ్గా మొన్న మెకానికల్ వాళ్ళతో రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్ చాలా, మరి ఏంటో కానీ. పార్ట్ సి అయితే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం, ఆ పెండులం క్లాక్ గివ్స్ కరెక్ట్ టైం అట్ ది ఈక్వేటర్. ఈ క్వశ్చన్ అయితే అడిగాడు, టైం పీరియడ్ యొక్క డెరివేషన్ అడిగి లాస్ట్లో చిన్న కండిషన్ ఇచ్చాడు, రాసినా రాయకపోయినా 3 మార్క్స్ తీసేస్తాడు, రిమైనింగ్ దానికి 7 మార్క్స్ వేస్తాడు ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసినందుకు. ఇది టోటల్గా సివిల్ అండ్ సిఎంఈ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ అయితే రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఎగ్జామ్ ఉన్నట్టయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను, ఎవరు కూడా వీడియో చూడడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.